అభివృద్ధిని ఓర్వలేక ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావుపై బీఆర్ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల పార్టీ అధ్యక్షులు నరసయ్య అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యేపై అర్ధరహిత వ్యాఖ్యలు చేస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే గంటా వెంకటరమణారెడ్డి అభివృద్ధి చేస్తే అందులో కొనసాగిన నాయకులు తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చారని ఎద్దేవా చేశారు. నిన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలు అవాకులు చవాకులు మాట్లాడినటువంటి సందర్భం DBED 38 కెనాల్ ద్వారా వచ్చినటువంటి మా ప్రియతమ నాయకుడు గంటా సత్యనారాయణ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమంపై మొన్న మేము ప్రెస్ మీట్ పెట్టి మరి రమణారెడ్డి గారిని మరి ఏం చేశారు మీరు అని చెప్పి మేము అడగడం జరిగింది. దాని విషయంలో నిన్న ప్రెస్ మీట్ పెట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలు మరి అదే ఇంగ మహేందర్ కానీ మరి అంకం రాజేందర్ గారు కానీ అధ్యక్షుడా మీరు ఏ పార్టీలో స్టార్టింగ్ నుంచి ఏ పార్టీలో ఉన్నారు, ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలోకి వెళ్ళి మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇదే గంటా రమణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు అనేది వాస్తవం. కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి. మరి నువ్వు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేక నీకు చేతగాక మరి నువ్వు దేనికోసమేనో నీ గుట్టలు చెట్లలో నీ గుట్టల కోసము నీ పుట్టల కోసము వాటి కోసమో వీటి కోసమో నీ అభివృద్ధి కార్యక్రమం పోయి నీ భూములు జాగాలు కాపాడుకోవడం కోసం పోయి నువ్వు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రమించినటువంటి వాళ్ళను విడిచిపెట్టిపోయి నువ్వు ఈరోజు పోయి ఏ ఒక్కరిని ఉద్ధరించినామో మీరు చెప్పాలి. ఫస్ట్ మేము నీ ఎంబడి ఉండి మేము కార్యకర్తలుగా ఉండి మీకు అన్ని విధాల ఓట్లు కానీ ప్రతిదీ చేసుకుంటూ వచ్చినాం. మేము ఈరోజు మిమ్మల్ని నేను ఏదో ఒక రకంగా మిమ్మల్ని అభివృద్ధి చేయలేదు మీరు అని చెప్పి నిజంగా అభివృద్ధి చేయలేదు కాబట్టి నిజంగా చెప్తాం. అభివృద్ధి చేయకపోతే చేయలేదని చెప్పినాం. కానీ ఈరోజు మా సత్తన్న అభివృద్ధి నాయకుడు అభివృద్ధి ప్రదాత. అందుకోసమే నీ దగ్గర ఉన్న కార్యకర్తలు నీకు దగ్గర కొలలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మేము కూడా అందరం ఉన్నాం నీ దగ్గర. మరి నీ ఎంబడి ఉన్న కార్యకర్తలు మా సత్తన్నతో ఎందుకు వచ్చిండ్రు? మరి అభివృద్ధి ప్రదాత ఎవరో ఒకసారి గుర్తుపెట్టుకోండి. 4 పిలకలు ఉన్నాయి, మీ 4 ఉన్నారు మీరు. ఇప్పుడు మరి 100 పిలకలు ఉన్న కార్యకర్త నాయకుడి నువ్వు ఈరోజు 4 పిలకలను పెట్టుకొని మమ్మల్ని అంటే ఎట్లా చెప్పండి? మరి మీరే అభివృద్ధి ప్రదాతలు అయితే మీరే రైతులకు అన్ని విధాలా చేసినటువంటి నాయకుడివే అయితే అన్ని విధాలా చేసిన ప్రజలకు సంక్షేమ పథకాలు అన్నీ పెడితే మరి నీ ఎంబడి ఈ నాయకులు ఎందుకు ఉండరు? మా సత్తన్న దగ్గర ఎందుకు వచ్చిందో మరి గుర్తుపెట్టుకోండి. అది అనేటప్పుడు మా సత్తన్న నాయకుడు నేను మా సత్తన్న దగ్గర ఏం లేదు, నాయకుడి దగ్గర ఏం లేదని చెప్పి ప్రలోభాలు పలుకుతున్న ఇంగ మహేందర్ గారు. మరి నీకేమున్నదో చెప్పు. నీకేమున్నది? మీ 4 ఉన్నారు. ఇక మరి మీ 4తో ఏం అభివృద్ధి సాధ్యమవుతుంది? ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని రమణారెడ్డి గారు మీరు కూడా ఈ 4 ఇసుగొలిపి మా సత్యనను ఏదో రకం బురదలాలనే ఆలోచన చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఈ 4 మీ 4 అభివృద్ధి సాధ్యం కాదు. సముద్రం ఇది, కాంగ్రెస్ పార్టీ సముద్రాన్ని వదిలిపెట్టి పోయినావు. నువ్వు మోసం చేసినావు, కార్యకర్తలను మోసం చేసింది నువ్వు దగ్గులు బాజివి. నీ ఆస్తుల కోసం నీ ఐశ్వర్యాల కోసము నీ కోసం పోయినావు. ప్రజలను వదిలిపెట్టి రైతులను వదిలిపెట్టి ప్రజా సంక్షేమాలను వదిలిపెట్టి నీ ఆస్తులకు కాపాడు కోసం పోయినావు. కాపాడుదారు కార్యకర్తలను ఉసుగొలిపి మా సత్యాన్ని మీద బుదలదల్లే వివరం చేస్తే మాత్రం ఊరుకునేదని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా.